బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావుపై చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని మండిపడ్డ ఆయన కాంగ్రెస్ నేతలు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. హరీష్ రావు ఆలయాలకు వెళ్లడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ క్షుద్ర పూజల తతంగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. గత 2-3 రోజులుగా కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా గాంధీ భవన్ నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా హరీష్ రావు గారి మీద తీవ్రమైన నిరాధారణమైన అశాస్త్రీయమైన ఆరోపణలు చేశారు. అవి చెప్పాలంటేనే బాధేస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ నాయకుల నీచ నికృష్ట భాష, అదేవిధంగా కుట్రలు, జుగుప్సాకరమైన ప్రవర్తన, ఎంతటి నీచ స్థాయికైనా దిగజారి మాట్లాడతామో, మాకు సిగ్గు ఎగ్గు లేదు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ వేదిక నుంచి ఎన్నడూ కూడా ఈ విధమైన నిన్న అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా ఇస్లాం మతమైనా ఏ మతానికైనా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మా మనోభావాలను దెబ్బతీశారు.